ముందు రఘునందన్ కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లారిఫికేషన్లు, ఆయన ఎలిగేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది రఘునందన్ చెప్పిన పాయింట్స్ని బేస్ చేసుకుని? మా ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా పలు సందర్భాల్లో కూడా చెప్పిండు, మనం ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం కానీ ప్రెషర్ చేయడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఏం లేదు. మన పార్టీలో ఎవరైతే ఓడిపోయినరో శాసనసభ్యులు వాళ్ళని కూడా మనం వాళ్ళకి మంచి ప్రాతినిధ్యం ఇస్తూ వాళ్ళు కూడా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా మనం ఎంకరేజ్ చేద్దాం అన్న విషయం మాకు పలు సందర్భాల్లో చెప్పిండ్రు. సో మా అంతటా మేమైతే ఎవరినో ప్రోత్సహించి కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నాయని ఏ విధంగా టార్గెట్ చేస్తాను? మీరు చూస్తున్నారు మా రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా అస్సాంలో ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసినప్పుడు బీఆర్ఎస్ సంగతి చూడండి అని సలహా ఇచ్చారని, అదేవిధంగా బండి సంజయ్ రీసెంట్గా అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ని ముందు కథం పెడతాం, తర్వాత మన ఇద్దరం ఫైట్ చేసుకుందాం అని. రజనీకాంత్ గారు ఊహాజనితమైనటువంటివి. ప్రధానమంత్రి గారు ఎవరితో ఏం మాట్లాడిండు మనకేం తెలుస్తుంది? బయట ఎవరు కథానికలు చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. ఏం లేదా మీకు ఉద్దేశం లేదా బీఆర్ఎస్ ఉద్దేశం అయితే రాజకీయం మేము ప్రజలకైతే హామీలు ఇచ్చినామో హామీలు నెరవేర్చడానికి మేము అధికారులతో రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతూ 100 రోజుల లోపల ఇంకేం పథకాలు అమలు చేయాలి అన్న దాన్ని కాంగ్రెస్ ఒకప్పుడు ఖతం చేయాలని బీఆర్ఎస్ చూసిందని కోపం కక్ష లేదా ఇప్పుడు మీకు రివెంజ్ తీర్చుకోవాలని? ఇప్పుడు రివెంజ్ల మీద చేసే కార్యక్రమం కాదు. ఇప్పుడు మేము ప్రజలకు హామీలు ఇచ్చిన నెరవేర్చడానికి మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అధికారులతో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. విదేశాలకు పోయి అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, దేశం లోపల మన రాష్ట్రం లోపల చాలా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిన్న కూడా మా పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ రొటీన్ రోజు జరిగాయి. ప్రభుత్వం అంత తర్వాత జరగాల్సిన పనులు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ వెనకాల రాజకీయం ఏం జరుగుతుందని చెప్పండి. మేమైతే మా అంతటా మేము మాకు కాంగ్రెస్ అంత ఫెయిర్ ఉంది. ముఖ్యమంత్రి గారు మాకు ఆకర్షించలేని పరిస్థితిలో ఉందా, ఆకర్షించకూడదు అనుకుంటూ ఉందా, లేకపోతే బీఆర్ఎస్ బతకనీయండి అని అనుకుంటుందా? ముఖ్యమంత్రి గారు మా ఫస్ట్ సిఎల్పి మీటింగ్లో కూడా చెప్పినారు, అదేవిధంగా గాంధీ భవన్లో కూడా ఒక మీటింగ్లో కూడా చెప్పినారు, మనకు ఎవరైతే ఓడిపోయినరో ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లో మనం ఏమేమి చేయగలుగుతాం. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ విషయాలను స్పష్టంగా తీసుకెళ్దాం. చాలా అవినీతికి పాల్పడ్డారు, దానికి సంబంధించిన విచారణకు ఆదేశాలు ఆల్రెడీ ఆ విచారణ పేరుతో అందరిని కంట్రోల్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని. కంట్రోల్ ఏంటండి, మేమేం వాళ్ళని వెళ్ళి తీసుకురాలేదు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు. మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. చెప్పుకుంటే కూడా వినొద్దా అండి? అపాయింట్మెంట్ కూడా ఇవ్వద్దా? వాళ్ళంటే ఇవ్వలేదు అపాయింట్మెంట్, మమ్మల్ని కూడా ఇవ్వద్దంటారా? కేసీఆర్ అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మా ముఖ్యమంత్రి